రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారని నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల నుంచి సంక్రమించిన ఆస్తుల విషయంలో కూడా తలదూర్చి వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ముతుకూరు గేట్ కోడలి దగ్గర తమ రైస్ మిల్ గోడల ఎత్తు పెంచే నిర్మాణం చేపడితే అడ్డుకున్నారని చేపట్టారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పార్టీ కార్యాలయం కడుతున్నామని అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి. ఇక తాము అధికారులకు తగిన ఆధారాలు చూపించామని పేర్కొన్నారు. ఉగ్గుపాలతో రాజకీయం నేర్చుకున్నానని తానెవరికీ భయపడనన్నారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి. ఎక్కడ రోజుకి 30 టిప్పర్లు వేసుకొని ఇసుక పొట్టేపాళ్ళలో దోసుకొని కుక్కలు తిన్నట్టు తింటున్నారో తీస్తారు. ఐరన్ నాయనాన్ని కొట్టుకుంటే ఫోటోలు తీ. నరసింహకొండలో 2 సార్లు నేను చైర్మన్ గా ఉంటే ఒక్క రాయి కదలలేదురా. పోయి చూడబోయా కొండ వెనక నేనే తీసుకెళ్తా మిమ్మల్ని పూట. ఏ గట్టి పట్టించారో ఎర్రమట్టి దొంగలు చూడండి అక్కడ. మరి రాయండి అది ఫోటోలు దీ రాజేశా, వీడియోది. నేనున్నా కదా నీకు భయం దేనికి బా? ఎవరండి ఇది? అపార్ట్మెంట్ కడతా ఉంటే అపార్ట్మెంట్ కింద అని చెప్పి అపార్ట్మెంట్ కాడ నిలబడితే వాళ్ళు కట్టుకునే వాళ్ళు పై నుంచి తూన కొడుకులు వచ్చినారా డబ్బు బారేయండి వాళ్ళు మాకు ఊస్తా ఉంటే మీరంటా మమ్మల్ని ఆనవాళ్ళని కబ్జాదారులు అనేది. మీరా అనేది మమ్మల్ని చెప్పండి. నాకు సమాధానం ఇది. ఎకరాకి 5 లక్షలు ఎప్పుడు విన్నది లేదు. ఇది వివేకానంద రెడ్డి టైంలో ఇలా